హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయూత పెన్షన్లు పొందుతూ ఉన్నారో, పెన్షన్లు 4000, 6000 పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వీరికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రేపటి నుండి ప్రతి ఒక్క పెన్షన్దారుడి ఇళ్లకు అధికారులు అయితే రాబోతున్నారు. అధికారులు వచ్చిన తర్వాత ఈ వివరాలు మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు చెప్పకపోతే కనుక మీకు పెన్షన్ అనేది జూలై నెలలో రాదండి. అయితే ఏ వివరాలు చెప్పాలి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్లపై అయితే మనకు సర్వే అయితే ప్రారంభించారు. అయితే ఈ చేయూత పెన్షన్ల కారణంగా కొంతమంది చనిపోయిన వ్యక్తులపై కూడా అయితే పేరుపైన కూడా పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించి అలాంటి వారిని పసిగట్టి వారి యొక్క పెన్షన్లు రద్దు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త సర్వేను తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ సర్వే కారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు అయితే రావడం అయితే జరుగుతుంది. అధికారులు వచ్చిన తర్వాత వారి దగ్గర వెళ్ళి వారి యొక్క వివరాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు కానివ్వచ్చు, మీకు సంబంధించినటువంటి పెన్షన్ డీటెయిల్స్ కానివ్వచ్చు, అడగడం అయితే జరుగుతుంది. ఈ డీటెయిల్స్తో మనకేంటంటే ఎవరు ఎవరు రియల్, ఎవరు నకిలీ అనేది కనుక్కుంటారు. అలాగే ఎవరైనా చనిపోయి ఉంటే కనుక ఫేస్ ఐడెంటికేషన్ ద్వారా, ఐరిస్ ద్వారా, ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా వారు పెన్షన్లకు సంబంధించి కూడా అయితే పసిగట్టే విధానాన్ని కూడా తీసుకొని వచ్చారు. అయితే దీని కారణంగా ఎవరైతే ఉన్నారో వారికే పెన్షన్ అయితే ఉంటుంది. ఎవరైతే చనిపోయినా కానీ వేరే ఊర్లలో ఉన్నా అలాంటి వాళ్ళు లేకపోయినా వారి పెన్షన్లు కూడా తొలగిస్తారు. సో కొంతమంది వేరే ఊర్లలో ఉంటున్నారు. సో వారు ఉన్నారని చెప్పేసి వారి అకౌంట్లో డబ్బులు పడితే పెన్షన్లు తీసుకుంటున్నారు. ఈ విధంగా చేసిన వారి పెన్షన్లు కూడా అయితే తొలగిస్తారు. ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వారి పెన్షన్లు నో ప్రాబ్లం, డోకా లేదు, వారి పెన్షన్ అనేది ప్రతి నెల వస్తుంది. ఎవరైతే ఈ విధంగా ఫ్రాడ్ చేసి ఈ విధంగా ఫేక్గా చనిపోయిన వారి పేర్లపైన పెన్షన్లు తీసుకుంటూ, అలాగే ఒక పెన్షన్దారుడు ఒక ప్రదేశంలో లేకుండా వేరొక ప్రదేశంలో వృత్తిరీత్యా అక్కడ ఉంటే వీళ్ళు పెన్షన్ తీసుకోవడము, ఇలాంటి వాళ్ళందరినీ అయితే బోగస్ పెన్షన్దారులను అందరినీ ఏరివేయబోతున్నారండి తెలంగాణ ప్రభుత్వము. సో జాగ్రత్తగా మీ యొక్క ఇంటికి అధికారులు వస్తే కనుక తప్పనిసరిగా ఆ వివరాలు ఏవైతే వివరాలు అడుగుతారో ఆ వివరాలు అనేది తప్పనిసరిగా చెప్పండి. ఒకవేళ మీరు జెన్యున్గా ఉంటే కనుక మీ పెన్షన్ ఏమి కాదు. ఒకవేళ మీరు ఈ విధంగానే ఎవరైనా చనిపోయి ఉంటే మీ ఇంట్లో వారి పేరు పైన పెన్షన్లు ప్రతి నెల తీసుకొని యూజ్ చేసుకుంటుంటే కనుక ఇక వాళ్ళకి పెన్షన్ అనేది రాదు. జూలై నెలలో వారి యొక్క పెన్షన్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉండదండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, అలాగే తెలంగాణలో రాష్ట్రంలో చేయూత పెన్షన్లు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా, ఇతర స్కీమ్స్ పరంగా కూడా ఏమైనా అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.